అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇది మన ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. ఈ అడవి మధ్యలో మిమ్మల్ని వదిలేస్తే ఈ అడవిని దాటుకుని మీరు బయటకు రావడానికి మీకు సుమారు 472 రోజులు పట్టవచ్చు. ఇప్పుడు మీరే ఆలోచించండి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎంత పెద్దదో. ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి. మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల మీకులాంటి మరికొందరికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ దీన్ని మన భూమి ఊపిరితిత్తులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మన భూమికి 20% ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేది ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్టే. కాబట్టి 20% అంటే మీరు పీల్చే 20 శ్వాసల్లో 4 శ్వాసలు ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచే వస్తున్నాయి. అమెజాన్ అడవి యొక్క విస్తీర్ణం సుమారు 55 లక్షల చదరపు కిలోమీటర్లు. అమెజాన్ నది, ఈ నది మన ప్రపంచంలోనే రెండవ అతి పొడవైన నది. ఈ నదిని మార్టిన్ స్టీల్ అనే వ్యక్తి 2007లో మొత్తం ఈత కొట్టి ప్రపంచ రికార్డుని సృష్టించాడు. ఈ ఛాలెంజ్ని మార్టిన్ స్టీల్ కేవలం 66 రోజుల్లోనే పూర్తి చేశాడు. ఇంకా ఈ ఫారెస్ట్లో బాయిలింగ్ రివర్ కూడా ఉంది. ఈ రివర్లోకి వచ్చి ఏడాదికి చాలా చేపలు చనిపోతాయి. అమెజాన్ అడవుల్లో సుమారు 390 బిలియన్ చెట్ల కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక్కడ మీరు మూవీస్లో చూసే వాకింగ్ ట్రీస్ కూడా ఉంటాయి. ఈ ట్రీస్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో తప్ప మన ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఉండవు, ఎక్కడా కనపడవు. ఇంకా ఇక్కడ ట్రీస్తో శాస్త్రవేత్తలు మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు. మీరు మన ప్రపంచంలో ఎక్కడా చూడని లీఫ్ అంటే పెద్ద ఆకు కూడా ఇక్కడే ఉంటుంది. అమెజాన్ అడవి ఎంత పెద్దదో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అమెజాన్ అడవి 9 దేశాలను విస్తరించుకుని ఉంది. అవి ఏ దేశాలంటే బ్రెజిల్, పెరు, బొలివియా, ఈక్వడార్, కొలంబియా, వెనుజులా, ఫ్రాన్స్, గయానా, సురినామ్. ఇప్పుడు మీరే ఊహించండి అమెజాన్ అడవి ఎంత పెద్దదో అని. అమెజాన్ అడవిలో అనేక రకాల జాతులు ఉన్నాయి. దాంట్లో జాగ్వర్లు, విషపూరితమైన పాములు, పెద్ద పెద్ద అనకొండలు, ఇంకా లక్షల సంఖ్యలో కీటకాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దాంట్లో మన ప్రపంచంలో ఎక్కడా లేని బుల్లెట్ యాంట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ చీమలు కుడితే మనకు బుల్లెట్ తగిలినంత నొప్పి వస్తుందంట. ఈ చీమ కుడితే మినిమం ఒక 5 days వరకు మనకి నొప్పి కూడా తగ్గదంట. అమెజాన్ అడవుల్లో కొంతమంది ఆదివాసీ గిరిజనులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేదు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలీదు. వాళ్ళ పని ఏంటి అంటే వాళ్ళ ఆకలి తీర్చుకోవడం కోసం అక్కడ ఉన్న జీవరాశుల్ని చంపి తినడమే. అమెజాన్ అడవిని ఎందుకని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్గా పిలుస్తారంటే అమెజాన్ అడవిలో కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ చెట్లు కూడా బాగా పెద్దవిగా పెరుగుతాయి. అందుకే అమెజాన్ అడవిని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్గా పిలుస్తారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో 40% ఫారెస్ట్ పెరు, కొలంబియా, ఈక్వడార్, బొలివియా దేశాల్లో ఉంటే మిగతా 60% అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మొత్తం బ్రెజిల్ దేశంలోనే ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో 390 బిలియన్ చెట్ల కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయని. అవి కాక అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో సుమారు 16,000 చెట్ల జాతులు ఉన్నాయని ఇక్కడ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అమెజాన్ అడవిని శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసిన తర్వాత శాస్త్రవేత్తలకు తెలిసిన విషయం ఏంటి అంటే అమెజాన్ అడవి సుమారు 5.5 మిలియన్ సంవత్సరాల నాటిదని ఇక్కడ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అమెజాన్ అడవిలో యావరేజ్గా ఒక్కో చెట్టు ఎత్తు వచ్చేసి సుమారు 60 మీటర్స్ అంటే ఒక చెట్టు ఎత్తు వచ్చేసి 196 అడుగుల వరకు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు. మన ప్రపంచంలోనే 10% జీవరాశులన్నీ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే నివసిస్తున్నాయి. ఇక్కడ 1300కు పైగా పక్షి జాతులు, 2200కు పైగా చేప జాతులు, ఇంకా మన ప్రపంచంలో ఎక్కడా లేని పింక్ డాల్ఫిన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి.